మాలే మణివన్న గాజు పాత్రలోని దీపము వలె నీ నీలరత్నమణి శరీరపు కాంతిలో నీ పెదవులపై ప్రేమగా కదలాడే చిరునవ్వు కనపడుతూ మా హృదయములను తేలికపరుస్తున్నది. భక్తుల మీద నీకు ఉన్న అభిమానమును తెలుసుకొని నువ్వు తప్పక దర్శనము ఇస్తావు అనే నమ్మకముతో నీ భువనమోహన దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును చూడాలి అనే ఆశతో ఇన్ని లక్షల మందిమి నీ సన్నిధికి వచ్చాము. భక్తి జ్ఞాన వైరాగ్యములతో నిండిన భగవంతుడి ఆలోచన అనుభవములో ఆనందముగా మునిగి తేలడమే మార్గలి స్నానము అని మా పెద్దలు మాకు చెప్పి ఉన్నారు. ఏ వరములను కోరికలను కోరకుండా నిన్నే చేరాలి అనే ఆశతో మా పెద్దలు చేసిన ఈ వ్రతమునే మేము కూడా ఆచరిస్తున్నాము. పరానే మోక్షమును ఇచ్చే దేవుడివి నువ్వే అని మా పెద్దలు చెప్పగా నమ్మి వచ్చాము. మా వ్రతమునకు కావలసిన వస్తువులను మేము అడుగుతున్నాము. నీ పాంచజన్య శంఖము వలె ఈ భూమి అంతా దద్దరిల్లేటట్లు మంగళకరమైన పెద్ద శబ్దము చేసే పాలనురుగు వంటి తెల్లని శంఖము కావాలి. చీకటిలో యమునా నదికి వెడతాము కాబట్టి నీ సుదర్శన చక్రపు కాంతి కలిగిన మంచి వెలుగుల దీపపు కాంతి కావలెను. నీకు నీ భక్తులకు కీడు కలగకుండా వేదమంత్రములు చదివే భాగవతోత్తములు మంగళ వాయిద్యములు కావాలను. మేమంతా కలిసి ఒకే చోట వ్రతము చేస్తున్నాము కాబట్టి అందరికీ ఆ ప్రదేశము తెలిసేటట్లుగా ఒక జెండా కావలెను. అక్కడ మంచు పడకుండా చాందిని అనే గొడుగు కావలెను అని అడుగుతుండగా ఇన్ని వస్తువులు ఇవ్వడము చాలా కష్టము అని శ్రీకృష్ణుడు అనగానే చిన్ని పొట్టలో 14 లోకములను పెట్టుకొని చిన్న మరియాకుపై పవళించిన నీకు కష్టము అసాధ్యము అన్నది ఉంటుందా స్వామి? నీ దయ ఉంటే నువ్వు తలుచుకుంటే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. మమ్మల్ని రక్షించాలి అని నువ్వు అనుకుంటే ఈ వస్తువులన్నిటినీ మాకు ఇప్పించు స్వామి అని ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తన అభిప్రాయమును చెబుతున్నది. అంతర్గతముగా వారు వస్తువులను కాకుండా తననే కోరి వచ్చారు అని శ్రీకృష్ణుడు గ్రహించి ఈ వస్తువులు మీకు ఇస్తే సరిపోతాయా అని అడిగారు. ఇవి స్నానమునకు ముందు కావలసినవి, స్నానం అయిన తర్వాత ఇంకా కొన్ని కావాలి అని ఆండాళ్ళ తల్లి అన్నది. ఆ మాటలు విని అబ్బో, నేను మీ సర్వస్వాన్ని తీసుకోవాలి అని అనుకుంటే మీరే నా సర్వస్వాన్ని తీసుకొని నన్నే జయిస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనగానే స్వామి, నిన్ను తలవడము నిన్ను కొలవడము అని అంటూ నీకు దూరముగా ఉండి నిన్ను తలవము నిన్ను కొలవము అని అంటూ నీకు దూరముగా ఉండి నిన్ను తిట్టేవారిని నువ్వు సులభముగా జయించి ఓడించగలవు. కానీ మేము మీ భక్తులము, నువ్వు తప్ప మాకు ఎవరూ లేరు అని అనుకునే మమ్మల్ని నువ్వు ఏ విధముగా ఓడించగలవు? గోవులను కాపాడే గోవిందుడా, నీ వేణుగానమును విని పరవశలమై మేము గోవిందా గోపాల అని నిన్నే కీర్తించకుండా ఉండలేకపోతున్నాము. నీ నామముతో మా నోరు తడిసి సార్థకమైపోతున్నది. రామావతారములో సీతమ్మ వారి ద్వారా హనుమంతుడికి హారమును కానుకగా ఇచ్చి సన్మానించినట్లుగా ఈ లోకములోని వారందరూ మమ్మల్ని చూసి మెచ్చుకునేటట్లుగా నువ్వు మా అమ్మ నీలాదేవి ద్వారా మమ్మల్ని సన్మానించు. కట్టుకోవడానికి పట్టుచీరలు, చేతికి గాజులు, భుజములకు వంకీలు, చెవులకు దుద్దులు, మాటీలు, తలకు చేమంతి బిళ్ళ, కాళ్లకు పట్టీలు, ఇవన్నీ స్నానమైన తర్వాత మేము అలంకరించుకోవడానికి మా అమ్మ నీలాదేవితో ఇప్పించు. మేము కొత్త బట్టలు కట్టుకొని ఆభరణములతో అలంకరించుకొని వచ్చిన తర్వాత నెయ్యి చేతిలో నుంచి మోచేతి వరకు కారుతూ ఉండే పాయసాన్నమును నీతో కలిసి ఆనందముగా తినే భాగ్యమును ప్రసాదించు స్వామి అని ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తన అభిప్రాయమును చెబుతున్నది. మీరు అడిగిన భాగ్యమును మీకు ప్రసాదించాలి అంటే దానికి కావలసిన యోగ్యత, అర్హత, అధికారము మీకు ఉన్నాయా అని శ్రీకృష్ణుడు అడిగెను. స్వామి, నిన్నే కీర్తిస్తూ వచ్చాము, మాపై నీకు దయ కలుగుతుంది అనే ఆశతో వచ్చాము. ఇంతకన్నా అర్హత ఏమీ లేని వారము.
అని గోపికలు తెలిపారు. పోనీ ఏమైనా చదువు జ్ఞానము ఉన్నాయా అని అడగగానే, ఆవులను మేపుతో పాలు తీసి బతికేవారము. వాటి సేవకే మాకు సమయం సరిపోతుంది. భక్తితో పూజలు చేసే అవకాశము ఉండదు అన్నారు గోపికలు. పోనీ తిరుపతి, శ్రీరంగము వంటి పుణ్యక్షేత్రములు లేక ఏమైనా దేవాలయములలో దేవుడి దర్శనము చేసుకున్నారా అని శ్రీకృష్ణుడు అడిగితే, స్వామి, ఆవులను మేపుతో అడవిలో తిరిగేవారము. ఆవులు ఎటుపోతే అటు వెళ్ళేవాళ్ళము. అక్కడ గడ్డి ఉంటుంది కానీ ఏ గుడి ఉండదు అన్నారు గోపికలు. ఆ అడవులలోనే కదా మునులు ఆశ్రమములను నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉంటారు. పోనీ వాటినైనా చూశారా అని శ్రీకృష్ణుడు అడగగానే, మేము ఆవులలోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం లేదయ్యా సామి. చద్ది అన్నం మూట కట్టుకొని పచ్చగడ్డి ఎక్కడ ఉంటే అక్కడ ఏ జంతువు ఆవుల మీదకు రాకుండా వాటి వెనుక వెనుకనే కాపలా ఉంటూ వాటిని మేపుతూ ఉంటాము. ఆశ్రమంలో కూర్చుంటే ఎట్టా సాగుతుందయ్యా? మేము తీసుకుని వెళ్ళిన చెద్దన్నం కూడా మేము శుభ్రముగా స్నానము చేసి తిన్నము. మేము తీసుకుని వెళ్ళిన చెద్దన్నం కూడా మేము శుభ్రముగా స్నానము చేసి తినము. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే ఎక్కడుంటే అక్కడే కూర్చుని తింటాము. ఇది కేవలము మా జీవితంలో మేము పొట్ట పోసుకొని బతికే పని మాత్రమే అన్నారు అమాయకముగా గోపికలు. మీకు ఇప్పటి కర్మయోగము లేకపోయినా భక్తి జ్ఞానయోగములు ఏమైనా ఉన్నాయా అని శ్రీకృష్ణుడు అడగగానే, ఏ జ్ఞానము లేని అమాయకపు గోపకులమున పుట్టిన వాళ్ళము అని గోపికలు బదులు చెప్పారు. అది విని శ్రీకృష్ణుడు, ఏ పుణ్యము లేకపోతే మీరు కోరిన ఫలితం ఎలా వస్తుంది అని అడిగాడు. ఓ స్వామి, మాకు మేముగా సంపాదించుకున్న పుణ్యము ఏమాత్రము లేదు అన్నామే కానీ మాకు మా వంశానికి అనుకోకుండా వచ్చిన పుణ్యానికి ఏమాత్రము కొదవలేదయ్యా. సాక్షాత్తు పుణ్యస్వరూపుడవైన నిన్ను మా కల్పవల్లి యశోదాదేవి పెంచి ఆ పుణ్యాన్ని మా అందరికీ పంచి ఇచ్చినది. ఈ భూలోకంలో ఇంతకన్నా గొప్ప పుణ్యము ఇంకొకటి ఉంటుందా? మాకన్నా అర్హత ఉన్న భాగ్యవంతులు ఎవరైనా ఉన్నారా? పుణ్యములకే పుణ్యము అయి ఉన్న నువ్వు నీ అంతట నువ్వే కావాలి అని జ్ఞానహీనులము అయిన మా మానవలోకములో ఈ గోకులమున పుట్టావు అంటే ఇంతకుముందు మేము తగినంత పుణ్యము చేసుకుని ఉండవచ్చు కదా. ఇదే మా యోగ్యత. స్వామి, మన మధ్య సంబంధము మధ్యలో వచ్చి మధ్యలో పోయేది కాదు. పుట్టుకతోనే వచ్చినది మన సంబంధము. సూర్యుడికి వెలుతురికి ఉన్న సంబంధమే మన మధ్యన ఉన్న సంబంధము. సూర్యుడు లేనిదే వెలుతురు ఉండనట్లుగా భగవంతుడు లేనిదే ప్రాణులమైన మేము ఉండలేము. ఇదే మా అధికారము. సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడా, ఏ కొరత లేని గోవిందుడా, ఓ శ్రీకృష్ణ, మేమందరము గొప్ప గొప్ప తపస్సులు, యాగములు, యజ్ఞములు, పూజలు, పునస్కారములు చేసి నిన్ను పొందే శక్తి లేని వారము, అల్పులము. కానీ నువ్వు గోవర్ధనగిరిని చిటికిన వేలిపై ఎత్తి పట్టుకున్నప్పుడు, మేము భయపడుతూ దూరముగా నిల్చున్నప్పుడు నువ్వే దగ్గరకు పిలిచి, నేను గంధర్వుడను, దేవుడని, రాక్షసుడిని కాను, నన్ను చూసి భయపడకండి, నేను మీ బంధువుని, మీరు దగ్గరగా రండి అని నువ్వే చెప్పావు కదా, మర్చిపోయావా అని గోపికలు అనగానే, ఓహో, ఇప్పుడు మీకు బంధుత్వం గుర్తుకు వచ్చినదా? మరి నన్ను దేవాదిదేవా, నారాయణ, పద్మనాభ అని పిలిచి నన్ను పరాయివాడిని చేసినప్పుడు ఈ బంధుత్వాన్ని మర్చిపోయారా? ఓ అదా స్వామి నీ కోపము. ఏదో చిన్నపిల్లలము, భక్తిభావము ఎక్కువై నీకు నచ్చని పేర్లతో నిన్ను పిలిచాము, మమ్మల్ని క్షమించు అని ఆండాళ్ళ తల్లి అన్నది. సరే, మిమ్మల్ని క్షమిస్తాను, కానీ మీకు ఈ ఫలమును ఏ విధముగా ఇచ్చారు అని ఎవరైనా అడిగితే ఆ మాటకు శ్రీకృష్ణుడు అనే లోపలే, స్వామి, నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే అడ్డుపడేవారు ఎవరున్నారు? మేము నీ సొత్తు, నువ్వు మా స్వామివి అని గోపికలతో కలిసి ఆండాళ్ళ తల్లి మనకు సమస్తము ఆ భగవంతుడే అని నిష్కర్షగా నిర్ధారణ చేస్తూ తెలుపుతూ తన అభిప్రాయమును చెబుతున్నది. స్వామి, మేము సుకుమారులము, పైగా చిన్నపిల్లలము. అయినా ఇంత చలిలో, చాలా చీకటిలో ఎంత కష్టమైనా వచ్చి నిన్ను సేవించాము.
నువ్వు వైకుంఠము నుండి గోకులానికి ఒక్క జన్మకు మాత్రమే వచ్చావు. కానీ మేము జన్మ జన్మలకు నిన్ను సేవించాలి అని నీ సన్నిధికి వచ్చాము. జన్మను లేని అనంతుడు, గరుత్మంతుడు మొదలైన వారు ఎంతోమంది సేవలు చేస్తున్న ఆ వైకుంఠంలో ఉన్న నువ్వు మానవలోకంలో ఈ గోకులంలో జన్మించినందువలన నీకు సేవ చెయ్యాలి అనే ఆశతో మేము అందరము వచ్చాము. మేము మా బంధువులందరినీ వదిలిపెట్టి పెద్దలు పెట్టిన నియమ నిబంధనలను కట్టుబాట్లను సడలించుకుంటూ నిన్నే పొందాలి అని వచ్చిన మా ఆర్తిని చూసి నువ్వు కరిగిపోయి మాపై దయ చూపించు. మమ్మల్ని పిలిచి ఆజ్ఞాపిస్తూ మా చేత నీకు దగ్గరగా ఉండే నీ అంతరంగ సేవలను చేయించుకో. ప్రసాద పాత్రను తీసుకుని రావడము, హారతినివ్వడము, ఉత్తరీయమును అందించడము, వింజామరతో గాలిని వీచడము, తాంబూలం అందించడము మొదలగు ఏకాంత సేవలను మాతో చేయించుకో. శ్రీకృష్ణుడు అలాగే మీకు నచ్చిన సేవలు చేద్దురుగాని, కానీ ముందు మీరు అడిగిన ఈ పరా అనే వాయిద్యమును తీసుకోండి. ఇదిగో. మా వాళ్ళందరినీ వదిలిపెట్టి నిన్ను చేరాలి అని సంకల్పించిన మాకు సందేహముతో ఎవరికి అనుమానము మా వాళ్ళందరినీ వదిలిపెట్టి నిన్ను చేరాలి అని సంకల్పించిన మాకు సందేహముతో ఎవరూ అడ్డు రాకుండా ఉండడానికి మాత్రమే మేము పరాని ఈ వాయిద్యమును అడిగాము. అంతేకాదు, అప్పుడు నీ మీద భక్తితో మా హృదయంలోని భావాన్ని మేము సూటిగా వివరించలేకపోయాము. కానీ ఇప్పుడు చెబుతున్నాము వినండి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మేము నీకు సేవలు చేస్తూ ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలి. మెలకువలోనూ నిద్రలోనూ నీకు సర్వసేవలు చేసి లక్ష్మణుడి వలె మేము ఎల్లప్పుడూ నీ వెంటనే ఉండిపోవాలి అని ఆండాళ్ తల్లి తన పాల వంటి స్వచ్ఛమైన మనస్సును ఆ భగవంతుడి పాదములపై పెట్టి భగవంతుడిపై ఉన్న భక్తి అనే వెన్నను చిలికి తాను ఆస్వాదించి ఆ ఆనందమును మనను కూడా అనుభవించమని తన అభిప్రాయముగా చెబుతున్నది. ఆండాళ్ తల్లి భక్తికి మెచ్చి శ్రీరంగములో కొలువై ఉన్న వైకుంఠనాథుడు, ఆ శ్రీరంగనాథుడే స్వయముగా పల్లకిని పంపి ఆమెను వివాహమాడి తనతో పాటు ప్రతి దేవాలయములో ప్రతిష్ఠింపచేసెను. అందుకనే ఈ 30వ పాసురంలో ఫలశ్రుతిగా ఈ తిరుప్పావై వ్రతమును ఆచరించిన లేక ఈ 30 పాసురములను మనస్ఫూర్తిగా చదివిన కలిగే ఫలితమును గురించి తెలుపుతున్నారు. కూర్మావతార సమయమున మందర పర్వతముతో వాసుకి అనే పామును తాడుగా చేసుకుని దేవతలు, రాక్షసులు అలలతో నిండిన పాల సముద్రమును చిలికినప్పుడు అమృతముతో పాటు ఉద్భవించిన ఆ లక్ష్మీదేవిని పొందిన మాధవుడు, బ్రహ్మ రుద్రాదులను సృష్టించిన సర్వేశ్వరుడు రేపల్లలో శ్రీకృష్ణుడిగా అవతరించి ఉన్నప్పుడు వివిధ ఆభరణములను ధరించిన చంద్రముఖులైన గోపికలు తమ సర్వస్వము ఆ శ్రీకృష్ణుడే అని ఆ స్వామిని సేవించి ఆ స్వామికి శుభము కలగాలి అని మంగళమును పాడి పరతత్వము పరమపదము అయిన ఆ వైకుంఠమునకు వెళ్ళే మార్గమును చూపే పరమపద వాయిద్యమును తమకే కాకుండా ఈ లోకములోని వారందరికీ అడిగి తీసుకొని ఆ భగవంతుడి సేవా భాగ్యమును పొందగలిగారు. ఇప్పుడు అదే విధముగా విల్లుపుత్తూరు నగరములో తామర పూసల మాలలను మెడలో వేసుకొని భట్టనాథుడు అనే పెరియాళ్వారుడి కూతురు అయిన ఆండాళ్ తల్లి మన గోదాదేవి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రములు కలిసి ఉన్నప్పటి భాష అయిన ద్రవిడ భాషలో 30 పాసురములను మాలగా కట్టి ఆ పాసురమాలను అందరికీ ఇచ్చి తన సర్వస్వమును అర్పించి ఆ సర్వేశ్వరుడిని వివాహమాడెను. ఎవరు ఈ 30 పాసురములను క్రమము తప్పకుండా ప్రతి సంవత్సరము మార్గశిర మాసమున పండు వెన్నెలలి అందు వచ్చే ధనుర్మాసమున వ్రతముగా చేస్తారో వారు తప్పకుండా ఒకప్పుడు గోపికలు, ఇప్పుడు ఆండాళ్ తల్లి పొందిన ఫలితమునే పొందగలరు. మనస్ఫూర్తిగా చదివిన వారికి పర్వత శిఖరముల వంటి చేతులు కలిగిన శ్రీవల్లభుడు, చతుర్భుజుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు
ఆ పుండరీకాక్షుడు ఎల్లవేళలా సుఖ సంతోషములను ప్రసాదించును అని తిరుప్పావైలో ఆండాళ్ తల్లి చెప్తూ ఉండగా చెప్పాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని చేరాలి అని గోపికలందరూ కలిసి ఆచరించిన కాచేని వ్రతమును మార్గళి వ్రతముగా చేయమని భగవంతుడిపై విరహపు వేదనలో కొట్టుకున్న పోతున్న గోదాదేవికి ఆమె తండ్రి పెరియాళ్వారుడు చెప్పెను. ఆ వ్రతమే ఈ తిరుప్పావే వ్రతము, అనగా ఈ ఐశ్వర్యకరమైన వ్రతము. ఈ ఐశ్వర్యము అనేది ఈ వ్రతము చేస్తున్న మన మనసు కోరుకునే ఈ ప్రపంచంలోని సిరి సంపదలతో నిండిన ఐశ్వర్యము కావచ్చును, లేకపోతే పరమపద వైకుంఠములోని మోక్షము కావచ్చును, లేకపోతే ఆ రెండిటిని కూడా పొందవచ్చును. ఆండాళ్ తల్లి రోజుకు ఒక పాశ్రము చొప్పున 30 రోజులు 30 పాశ్రములతో ఆ భగవంతుడికి ప్రతిరోజు పూజ చేస్తూ మనము అర్థము చేసుకునే విధముగా ఈ సమాజంలో మనము బ్రతకడానికి కావలసిన విధి విధానములను రేపల్లెలోని గోపికలు గోపాలకులు ఆవుల మందను ఉదాహరణగా చూపిస్తూ మన సమాజ అభివృద్ధికి తోడ్పడుతూ రచించినది ఈ తిరుప్పావై. మానవ జీవితము గురించి, మనల్ని పుట్టించిన ఆ భగవంతుడి గురించి అర్థమయ్యేటట్లు ఈ పాశ్రములలో వివరముగా చెప్పినది. 30 పాశ్రములతో రచించిన ఈ ద్రవిడ పాశ్రములలో ముందుగా 15 పాశ్రములలో మానవులుగా పుట్టిన మనము ఈ ప్రపంచంలో ఏ విధంగా బతకాలో తెలుపుతూ మానవతా ధర్మాన్ని అర్థమయ్యేటట్లు చెప్పినది. తర్వాత 15 పాశ్రములలో ఈ మానవ జన్మ అయిన తర్వాత మనము పొందగలిగే గొప్ప భాగ్యానికి ఇక్కడ మనము ఏమి చేయాలో, ఎలా ఉండాలో చాలా చక్కగా వివరించినది. ఆండాళ్ తల్లి ధనుర్మాసము 30 రోజులు ఉపనిషత్తుల సారమైన 32 బ్రహ్మ విద్యలను చాలా అద్భుతమైన మాటల రూపములో చాలా అందముగా పాడి ఆ భగవంతుడికి అందమైన పూలమాలలతో పాటు సమర్పించినది. ధ్యాత అయిన గోదాదేవి ఈ ప్రకృతిలోని ప్రతి అణువులోనూ తనకు ఇష్టమైన ఆ భగవంతుడినే ధ్యానముగా చేస్తూ తన ధ్యేయమైన ఆ భగవంతుడిలో కలిసిపోయి ఈ కాలములో ఎక్కువగా ప్రచారంలో ఉన్న యోగాకు ఆనాడే ఒక నిండైన రూపమును ఇచ్చినది. భగవన్నామ స్మరణతో ఆవేశములు తగ్గినప్పుడు ప్రశాంతమైన మనస్సులో ఆలోచన పెరిగి కుటుంబ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి కూడా పెరుగుతుంది. దానివలన ఈ సమాజము సస్యశ్యామలమై పాడి పంటలతోనూ భోగభాగ్యములతోనూ తొలతొగుతూ అష్టేశ్వరంలో మునిగి తేలుతుంది. వీటన్నిటికీ మూల కారణము ఐక్యత. ఈ ఐక్యత వలన అనుబంధ బాంధవ్యాలు, ఆదరాభిమానములు, ఆప్యాయతానురాగములు పెరుగుతాయి. ఈ విధముగా ఉన్న సమాజము శ్రీకృష్ణుడు ఉన్న రేపల్లెలోనే కాదు, మన పల్లెలో కూడా మన పల్లె కూడా రేపల్లె వలె విలసిల్లుతుంది అని అంటూ ఆండాళ్ తల్లి మనందరినీ గోపికలుగా చేసి తిరుప్పావే వ్రతమును ఆచరించినది. అందుకే దీనిని దేశక్షేమము కొరకు ఆచరించే లోక కళ్యాణ వ్రతము అని అంటారు. ఇటువంటి సమాజములో ఉన్న దేశము ఎప్పటికీ సుభిక్షము సుస్థిరము అవుతుంది. ఆండాళ్ తల్లి దివ్య పాద పద్మములకు నమస్కారములు.